హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మష్రూమ్ అండ్ ఆలు కాంబినేషన్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ జనరల్గా చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం మష్రూమ్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను మష్రూమ్స్ మంచిగా కడుక్కొని అన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఇది కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల దగ్గర ఉడికించుకుందాము. మనకు మష్రూమ్స్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వస్తాయండి. సో ఆ వాటర్ అంతా మంచిగా ఉడికిపోయే వరకు, మనకి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇక్కడ నాకు కొంచెం ఉడకాలి, కొద్దిగా ఉడికినాయి, కాకపోతే ఇంకొక 2 మినిట్స్ దగ్గర ఉడికించుకుందాము. చూసారు కదా, ఇక్కడ నాకు మంచిగా వాటర్ అంతా మంచిగా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం తీసి ఒక పక్కన బౌల్లో పెట్టుకుందాము. ఇదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని, కొంచెం మసాలా కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి, ఇవి సన్నగా చాపర్లో చాప్ చేసుకున్నాను. ఇట్లా సన్నగా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అందుకని మనం ఇట్లా సన్నగా చాప్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. నేను మీకు చాపర్లో చాప్ చేసుకోవాలన్నాను కదా, ఇట్లా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇక్కడ నాకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను పసుపు, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి కూడా మంచిగా ఒక ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆలు కాంబినేషన్ అన్నాను కదా, ఇక్కడ నేను ఒక 2 ఆలు తీసుకున్నానండి. ఆలు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇక్కడ నేను బఠానీలు కూడా తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే బఠానీ తీసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేసేయండి. ఇలా అవి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 ఆలూలు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఆలు ఎక్కువన్నా వేసుకోండి, తక్కువన్నా చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 5 నిమిషాల దగ్గర ఉడికించుకున్నాను. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అందుకని మాడిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలపండి. దీనికోసం నేను ఒక పేస్ట్ తయారు చేసుకుందాము. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు, ఒక 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఒక 20% దాకా ఆలుగడ్డ ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో టమాటా వేస్తున్నాను. ఇందులో 3 పెద్ద టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా సన్నగా అలా చాపర్లో చాప్ చేసుకుందాము. చాప్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. సన్నగా చాప్ చేసాం కదా, టమాటా కొంచెం పచ్చితనం ఎక్కువ ఉంటుంది. అందుకని దీంట్లో ఇప్పుడే మనము ఉప్పు, మీకు తగినంత కారము వేసేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మీకు స్పైసీని తగినట్టు మీరు కారం వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ దగ్గర కారం వేసాను. ఇలా కలుపుకొని మంచిగా బాగా ఉడికే వరకు ఉడికించుకుందాం. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోతుంది ఇది త్వరగా, అందుకని కలుపుతూ ఉండండి. అండ్ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకుందాము. ఇప్పుడే మనము ఉడికించుకునేటప్పుడే మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మష్రూమ్స్ కూడా మనకు మంచిగా అలా టమాటా ఫ్లేవర్, మసాలా అంతా పట్టాలి కదా, ఉప్పు కారం అంతా పట్టాలి కదా, అందుకని మష్రూమ్స్ కూడా వేసేసి ఇందులోనే మనం ఇప్పుడే తగినన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ మీకు మసాలా గ్రేవీ ఎంతైతే కావాలో అంతా ఇప్పుడే ఒకేసారి వేసేసుకుందామండి. వేసేసుకొని మూత పెట్టుకొని ఇట్లా ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, వాటర్ వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల దగ్గర మనకు ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకుందాము. చూసారు కదా, అట్లా అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి. సో అలా వేసుకొని ఉడికించుకుందాము. సో అది ఉడికేలోపు మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ కర్రీ ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్లు మాత్రం తప్పకుండా చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తప్పకుండా ఇది లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఈ కర్రీ మాత్రం ట్రై చేసి చెప్పండి. అండ్ నాకు ఇప్పటి వరకు అయితే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామండి మనము. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇట్లాగే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి కర్రీస్ ఎన్నో మీకు తీసుకొస్తాను. చూసారు కదా ఎంత బాగా అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.